తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు, ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎవరికి వారు డబల్ డిజిట్ సీట్లు గెలవాలని చెప్పేసి ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ యొక్క వ్యూహాలు అయితే రచిస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం అల్విన్ కాలనీ చేవేళ్ల పరిధిలో ఉన్న అల్విన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడున్న పబ్లిక్ ఏమంటున్నారు, అసలు పబ్లిక్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఒకవైపు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి, మరొక వైపు కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, మరొక వైపు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, వీళ్ళల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, మనం ఒకసారి తెలుసుకుందాం. రైట్ అన్న, ఏంటి పరిస్థితి ఈ చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకైతే ఎవరి నమ్మకం లేదు బ్రో. ఎవరు గెలిచినా కులం, ఇది రాజకీయం అనే కులం ఒకటే. అందరు ఎవరిది వాడు తినడం తప్ప ఎవరిని చూసుడు లేదు, ఏం లేదు. అది తగ్గిస్తా, ఇది తగ్గిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటారు. దోచేది దోచుకునేదే ఉంటారు, తినేది తింటూనే ఉంటారు, తాగేది తాగుతూనే ఉంటారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలు పెద్దగైతే తప్ప గుడిసెలో ఉండేటోడు గుడిసెలనే ఉంటాడు, రోడ్డు మీద దంద చేసేవాడు రోడ్డు మీదనే ఉంటాడు, అందరు ఇన్నే ఉంటారు. గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా మనోని బిజినెస్ ఇన్నే ఉంది, ఇన్నే ఉన్నాడు పాపం. ఎవడు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు లేడు, ఎవడు ఏం చేసేటోళ్ళు లేడు. నాకు ఒక్కనికనే కాదు, ఆయనకు ఒక్కనికనే కాదు, ఇక్కడ మొత్తం ఉన్నది అదే. రోడ్డు మీద పడుకున్నోనికి రోడ్డు మీద బతికే ఉంది. వానికి కనీసం తీసుకెళ్ళి ఏమన్నా చేద్దాము, ఏదన్నా చేద్దాం, అనాథాశ్రమం అన్నట్టు ఎవ్వరు లేడు. ఈ గల్లీ నాది, ఈ ఇల్లు నాది, ఆ బిల్డింగ్ నాది అని మొత్తెవరు చేసేటోడు. 5 ఏళ్ళ నుంచి రంజిత్ రెడ్డి ఇక్కడ గెలిచున్నాడు పార్లమెంట్ పరిధిలో చేవేళ్లలో. మరి ఆయన ఏం చేయలేదా ఇక్కడ? మనకు అతను ఎవరో తెలియదు అన్న. రంజిత్ రెడ్డి తెలియదు నాకు. కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియదు. మరి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు పబ్లిక్ అసలు మీ ఒపీనియన్ ప్రకారం? అంటే ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు వాళ్ళు చూసుకున్నారని చెప్పారు, కానీ ఈసారి పబ్లిక్ ఎవరికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే కాంగ్రెస్ అనుకుంటున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు గడ్డ ఉన్నారు. బీజేపీ వస్తే ఈ కులాలు గిలాలు గొడవలు ఎక్కువైపోతాయి. ఓకే, అందులో ఏమి ఉండదు మనకి, బేకార్. అది ఏంటంటే సెంట్రల్లోనే రావాలి, సెంట్రల్లోనే ఓకే. అది స్టేట్ లో వేస్ట్ అన్న. స్టేట్ లో వచ్చినాయంటే గొడవలు, ఖచ్చితంగా గొడవలు, 100% గొడవలు. బట్ మరి ఫండ్స్ అనేది ఆగిపోతాయని చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. సెంట్రల్ లో ఉంది అన్న, సెంట్రల్ లో ఉంది కదా. సెంట్రల్ నుంచి స్టేట్ కి రావు కొన్ని ఫండ్స్, మరి వస్తాయి. ఎందుకు రావు? ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇన్ని రోజులు లేకుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేకుండే, వచ్చినాయి కదా. కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటారా, లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది? ఇంకా ఇప్పుడు వచ్చి 5-6 నెలలు అవుతుంది అన్న. కొంచెం ఎట్లా అనిపించింది? బెటర్ అనిపించింది కొంచెం, కంపేర్ టు కేసీఆర్. కొంచెం బెటర్. కొంచెం కానీ పోలీసు వాళ్ళు కానీ కొంచెం అవి ఇవి కానీ కొంచెం ఫోర్స్ తగ్గింది పోలీసు వాళ్ళది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం ఘోరంగా టార్చర్ ఉండేది పోలీసు వాళ్ళది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వచ్చినప్పుడు పర్లేదన్న. పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ పద్ధతి బాగుంది. కొంతమంది రాజకీయ నాయకులు చల్లబడ్డారు. అప్పట్లో ఎవరికి కొమ్ములు లేవు, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి నాకు హ్యాపీ. రేవంత్ రెడ్డి అన్న. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా చేవేళ్లలో ఎవరు గెలిచే అవకాశం? బీజేపీనా, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుకుంటున్నాను నేనైతే. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా. రైట్. ఈ చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతమేర పబ్లిక్ కి దూరంగా ఉంటారని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది. అవును, ఇప్పుడు అంటే ఆయన దూరంగానే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు అందరూ అంటే అలాంటి ఇంతకుముందు ఏమో టీఆర్ఎస్కి ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్కి ఇచ్చారు, ఇప్పుడు ఈసారి ఒకసారి బీజేపీకి ఇచ్చి చూడాలని ఉంటుంది కదా. అంటే మరి ఇప్పుడు అందుబాటులో లేని వ్యక్తిని గెలిపించుకొని ఈ చేవేళ్ల పార్లమెంట్కి ఏం చేయించుకుంటారు? పని ఏమైనా పని ఏం చేయించుకోలేరు కదా. ముందు పైన బీజేపీ అయితే మంచిగా చేస్తుంది కదా పని, దాని గురించి అని చెప్పేసి సెంట్రల్లో మంచిగా చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒకసారి ఏపీ చూద్దామని చెప్పి. అంటే అవకాశం ఇస్తారని చెప్పేసా, లేదంటే బీజేపీనే వన్ సైడ్ కొట్టుతుందని? బీజేపీ అని చెప్పేసి పబ్లిక్ టాక్ మొత్తం అదే ఉంది. ఈసారి ఎంపీ టికెట్లన్నీ బీజేపీ కొట్టుకొస్తాయి. గతంలో బీఆర్ఎస్ లో గెలిచిన రంజిత్ రెడ్డి కూడా కొంతమేర వర్క్ బాగా చేశాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అది ఉంది, కానీ ఒకసారి ఈయన కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి. ఇప్పుడు మొన్న దీంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అట్లా జరిగింది కదా. టీఆర్ఎస్ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యన పోటీ ఉంటుంది. మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేం, అంటే బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఎట్లా అనిపించింది ఈ కాంగ్రెస్ ఈ 120 రోజుల పరిపాలన? ఎట్లా అనిపించింది ఈ కాంగ్రెస్ 120 రోజుల పరిపాలన? నాకైతే బాగా అనిపించలేదు, నచ్చలేదు. ఎందుకని లోపం అనిపించింది? ఆయన చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి.
ఇప్పుడు వచ్చిన ఈ 120 రోజుల్లో ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జనాలకి ఏం చేద్దాం అనేది ఏ మీటింగ్ పెట్టినా కానీ ఏ మీటింగ్లో మాట్లాడట్లేదు ఆయన. కానీ ఏ మీటింగ్ పెట్టినా కానీ ప్రతిపక్షాలను తిట్టడము లేకపోతే ఆయన ఇది చేసిండు ఈయన ఇది చేసిండు అని చెప్పేసి మాట్లాడడం తప్ప జనాలకి ఇది చేసుకుందాం, మనం ఏదో పోయిందో అయిపోయింది కానీ మనం ఇప్పుడు ఏం చేసుకుందాము, మన పబ్లిక్ ఏం చేసుకుందాము, మన పరిపాలన ఎట్లా చేసుకుందాం అనేది లేదు. ఇక ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఆయన మాట్లాడతలేడు అన్ని ఏదో. మోడీ హవా పనిచేస్తుందా ఇక్కడ రేవంత్ రెడ్డి హవా పనిచేస్తుందా? మోడీ హవా పనిచేస్తుంది అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు కొండా విశ్వేశ్వరరెడ్డి, మరొక వైపు గడ్డం రంజిత్ రెడ్డి, ఇద్దరిలో వ్యక్తిగతంగా ఎవరు మంచివాళ్ళు, కొంచెం త్వరగా రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఎవరు? అది బీజేపీ ఆయనే కొంచెం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.